Hi, hello viewers. Welcome to Inspire India Academy. Present ఆర్ఆర్బి ఏఎల్పి విభాగానికి సంబంధించి మరియు ఆన్లైన్ కోర్సుని ఇన్స్పైర్ ఇండియా అకాడమీ అందించడం జరుగుతుంది. ఈ కోర్సు కేవలం 999 రూపాయలకే విద్యార్థుల యొక్క ప్రయోజనం కోసం అందించడం జరుగుతుంది. ఒకవేళ జేఎల్ఎంకి సంబంధించి తెలంగాణకు సంబంధించి ఎగ్జామ్ రాసేటువంటి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఆన్లైన్ కోర్సుని 2999 రూపాయలకి మీకు అందించడం జరుగుతుంది. ఆఫ్లైన్ క్లాసెస్ దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ మరియు హనుమకొండ నైమ్ నగర్ లోపల 2 బ్రాంచెస్ లోపల క్లాసెస్ స్టార్ట్ కావడం జరిగింది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే 6309398306కి కాల్ చేసి మీరు వివరాలు తెలుసుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా మెటీరియల్ కూడా మీకు అందుబాటులో ఉండడం జరిగింది. ఈ మెటీరియల్ ఎవరికైనా కావాలనుకున్న వారు కూడా ఈ కాంటాక్ట్ నెంబర్కి చేయవలసిందిగా కోరడం జరుగుతుంది. ప్రజెంట్ ఇప్పుడు ఒక టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంతకుముందు ప్రీవియస్ క్లాసెస్లో ట్రాన్స్ఫార్మర్కు సంబంధించినటువంటి కొంత పరిజ్ఞానాన్ని చూసాం. మరికొంత ఇన్ఫర్మేషన్ని మనం ట్రాన్స్ఫార్మర్ యొక్క కన్స్ట్రక్షన్లో భాగంగా మనం చూడడం జరిగింది. దాంతోపాటుగా ట్రాన్స్ఫార్మర్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి వైండింగ్ విధానాలు, కోర్ అమరి ఉన్నటువంటి విధానాన్ని బట్టి ఒక రకంగా స్క్వేర్గా అంటే ఈ విధంగా చతురస్ర ఆకారంలో ఉంటే దీన్ని కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్ అని, అలానే చతురస్రంగా ఉండి మధ్యలోపట ఈ విధంగా అమరి ఉంటే దీన్ని షెల్ టైప్ అని పిలుస్తాం. కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్స్ని పూర్తిగా ఏ విధంగా ప్రీవియస్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడగడం జరిగింది. కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్ని ఏ పరిస్థితుల్లో వాడతారు అంటే హై వోల్టేజ్ అవసరాల కోసం మరియు లో కేవీఏ అంటే లో ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ కేవీఏలలో కొలుస్తారు. ఇటువంటి అవసరాల కోసం ఉపయోగిస్తారు. అలానే షెల్ టైప్ విషయానికి వస్తే షెల్ టైప్ లోపల ప్రధానంగా లో వోల్టేజ్ అవసరాల కోసం ట్రాన్స్ఫార్మర్ యొక్క హై రేటింగ్ కేవీఏ వాల్యూస్ కోసం షెల్ టైప్ని ఉపయోగించడం జరుగుతుంది. కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్స్ అన్నీ కూడా లో వోల్టేజ్ మరియు హై వోల్టేజ్లన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి. దీనిలో ఉండేటువంటి లిబ్బుల సంఖ్య అంటే ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క వైండింగ్ అమరి ఉన్నటువంటిగా ఈ ప్రాంతాన్ని లిబ్ అంటారు. లిబ్బుల సంఖ్య 2 ఉంటుంది. కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్లోని లిబ్బుల సంఖ్య ఎంత అని క్వశ్చన్ అడుగుతాడు. 2. కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్లో ఫ్లక్స్ అనేది ఏ విధంగా రొటేట్ అవుతుంది అంటే ఒకే ఒక మ్యాగ్నెటిక్ దారిగా ఈ విధంగా ఫ్లక్స్ అనేది రొటేట్ కావడం జరుగుతూ ఉంటుంది. ఈ రకమైనటువంటి వైండింగ్ విధానాన్ని కోర్ టైప్ వైండింగ్ విధానం అంటాం. ఈ కోర్ టైప్ వైండింగ్ విధానంలో కోర్ని CRGO స్టీల్తో తయారు చేస్తారు. దీనివల్ల ట్రాన్స్ఫార్మర్ యొక్క హిస్టారిసిస్ లాసెస్, ఎడ్డీ కరెంట్ లాసెస్ అన్నీ కూడా మినిమైజ్ చేయబడి నో లోడ్ లాసెస్ని తగ్గిస్తూ వాటితో పాటుగా ఐరన్ లాసెస్ని తగ్గిస్తూ ఈ యొక్క CRGO స్టీల్ అనేది మనకు ఉపయోగపడుతుంది. CRGO మీన్స్ కోల్డ్ రోల్డ్ గ్రెయిన్ ఓరియంటెడ్ స్టీల్ అని పిలుస్తాం. ఈ స్టీల్ అనేది కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్ యొక్క కన్స్ట్రక్షన్లో, షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్ యొక్క కన్స్ట్రక్షన్లో ఖచ్చితంగా ఉపయోగించవలసి ఉంటుంది. అంటే ఇక్కడ కోర్ టైప్లో వచ్చేటువంటి హై వోల్టేజ్ అవసరాల కోసము మరియు లో రేటింగ్ కోసం కేవీఏల లోపల లో రేటింగ్ అవసరాల కోసం ఉపయోగిస్తే,
దీనిని మాత్రం లో వోల్టేజ్ అప్లికేషన్స్ కోసం, హై కేవీఏ రేటింగ్స్ కోసము మనం షెల్ టైప్ని ఉపయోగిస్తాం. షెల్ టైప్ విషయానికి వస్తే షెల్ టైప్ లోపల మొత్తం లిబ్బుల సంఖ్య మొత్తం 3 లిబ్బులు ఉంటాయి. దీనిలో మ్యాగ్నెటిక్ దారుల సంఖ్య అనేది ఒక దారి ఇలా ఉంటుంది, రెండవ దారి ఈ విధంగా చూపిస్తుంది, అంటే మొత్తం 2 దారులు అనేవి ఉంటాయి. ఈ విధంగా ట్రాన్స్ఫార్మర్ యొక్క ముఖ్యమైనటువంటి ఈ లిబ్బులను బట్టి ఆ లామినేషన్ కూడా ఆధారపడి ఉంటుంది. గతంలో దీని మీద బిట్టు కూడా అడగడం జరిగింది. ఈ లామినేషన్ ఎలా ఉండాలి అని అంటే చూద్దాం ఒకసారి. ఒకవేళ కోర్ టైప్ విషయానికి వస్తే ఈ కోర్ టైప్లో ఈ విధంగా ఉంటే దీన్ని ఎల్ అని పిలుస్తాం. అలానే మళ్ళీ ఈ విధంగా ఉంటే దీన్ని ఏమంటాం? ఎల్ అని పిలుస్తాం. అంటే దీన్ని ఎల్ లామినేషన్ అంటారు. ఎల్ లామినేషన్ని కోర్ టైప్లో ఉపయోగించడం జరుగుతుంది. కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్స్ యొక్క మేడప్లో ఉపయోగిస్తారు. అలానే దాంతో పాటుగా యుఐ అంటాం. యుఐ మీన్స్ ఈ విధంగా ట్రాన్స్ఫార్మర్ యొక్క యు షేప్గా ఉన్నటువంటి నిర్మాణం మరియు ఐ షేప్ నిర్మాణాలు కనుక ఉంటే ఆ రెండు కూడా దాన్ని సి అనుకోవచ్చు, యు అనుకోవచ్చు. ఈ విధంగా లామినేషన్ కనుక చేసినట్లయితే ఆ లామినేషన్ అనేది పలుచగా ఉండాలి, పలుచని పత్రం వలె ఉండి అధిక నిరోధకతను ప్రదర్శించే విధంగా ఉన్నటువంటి సిఆర్జిఓ స్టీల్ను మాత్రమే ఉపయోగిస్తారు. ఇలా ఎల్ లామినేషన్ని, యుఐ లామినేషన్ని ముఖ్యంగా కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్స్ యొక్క కన్స్ట్రక్షన్కి ఉపయోగిస్తాం. తర్వాత షెల్ టైప్ యొక్క అవసరాల కోసం ఏం వాడతారు సార్? షెల్ టైప్ అంటే ఏంటి సార్? ఈఐ అంటే చూడడానికి షేప్ ఈ విధంగా వస్తుంది. అలానే ఈ అంటే ఇక్కడ చూడడానికి ఈ విధంగా ఈ షేప్. ఇలా ఈ లామినేషన్ మరియు ఈఐ లామినేషన్ విధానాలని షెల్ టైప్ అవసరాల కోసం ఉపయోగిస్తారు. అంటే ట్రాన్స్ఫార్మర్స్ యొక్క కోర్ అనేది వైండింగ్ కోసం ఇవ్వడం జరుగుతుంది. ఆ వైండింగ్ యొక్క పొజిషన్ అది ప్రైమరీయా సెకండరీయా? షెల్ టైప్లో అయ్యేది ఉంటే మరి ప్రైమరీ మరియు సెకండరీలు ఒకే రకమైనటువంటి లిబ్బు పైన నిర్మించబడి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎల్వి మరియు హెచ్విలు ఒకే లిబ్ మీద అమరి ఉంటాయి. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ యొక్క దారులు 2 ఉంటాయి. మ్యాగ్నెటిక్ కోసం ప్రయాణించే లిబ్బుల సంఖ్య మొత్తం 3 లిబ్స్ ఉంటాయి. లో వోల్టేజ్ అవసరాల కోసం, హై కేవీఏ రేటింగ్ అవసరాల కోసం ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది. దీన్ని షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్స్, షెల్ టైపు కోర్ని. ఈ విధంగా షెల్ టైప్ కన్స్ట్రక్షన్ ఇలా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ కోర్ టైప్ కన్స్ట్రక్షన్ అనేది ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇది ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఎంతో కూడా హై డిజిటలైజ్డ్ విజువల్స్తోని మీకు ఆర్ఆర్బి ఏఎల్పి విభాగానికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకి మరియు జేఎల్ఎం ఆస్పిరెంట్స్కి కూడా ఈ యొక్క వీడియోస్ని మీకు అందించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఆర్ఆర్బి ఏఎల్పి కోర్స్ తీసుకోవాలంటే కేవలం 999 రూపాయలకే ఈ కోర్సుని ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది. ఆఫ్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇది మనకి ఆర్ఆర్బికి అవసరం, జేఎల్ఎంకి అవసరం, ఏపీ ఎగ్జామ్లో రాసే ఏపీ ఎనర్జీ అసిస్టెంట్ విభాగానికి కూడా అవసరం. జస్ట్ శాంపిల్ వీడియోస్ మాత్రమే. మీకు మోర్ వీడియోస్ కావాలంటే మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మొబైల్ యాప్ లోపల ఈ పూర్తి వీడియోస్ ఇంకా దీని లోపల రకరకాలుగా ఉంటాయి. అవన్నీ కూడా మీకోసం అందుబాటులో ఉంచడం జరిగింది. దాన్ని అందరూ కూడా వినియోగించుకుంటారని మీ అందరికి కూడా విష్ ఆల్ ద బెస్ట్. రెండో విషయం ఏంటంటే నోటిఫికేషన్ గురించి ఆలోచించకు, చదవడం స్టార్ట్ చేయి. ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే టైం కొరకు వస్తుంది. మళ్ళీ నోటిఫికేషన్ రాగానే నువ్వే అంటావు, నేను ఇంతగానం చదివినా సార్, ఏమీ చదవని వాళ్ళకి, అప్పటిదప్పుడు ప్రిపేర్ అయిన వాళ్ళకి ఉద్యోగం వచ్చిందని చెప్తూ ఉంటాం. ఎందుకంటే అది ఓవర్ కాన్ఫిడెన్స్. సమయాన్ని వృధా చేసుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. పనిచేస్తూ చదువుకో, ఏదైనా సైద్ధాంతికంగా కానీ సిద్ధాంతపరంగా కానీ ఆలోచిస్తూ చదువుకో. ఎందుకు పడదు నోటిఫికేషన్? ఇలా కాకుండా రేపైనా పడుతుందన్న ఒక హోప్తో
ప్రతిరోజు కూడా గుర్తు చేసుకుంటూ జస్ట్ 1 to 2 hours కేటాయించుకుంటూ ప్రిపరేషన్ స్టార్ట్ చేయవలసిందిగా కోరడం జరుగుతుంది. మీ అందరికి కూడా మరొకసారి విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్.